వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలోని ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా విలేకరులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మోదీ అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి రికార్డు సాధించారని, దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడని అన్నారు. భారత్ను విశ్వగురువుగా నిలబెట్టడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, త్వరలో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆయన సుదీర్ఘ కాలంగా భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతూ వచ్చే 5 ఏళ్ళు కూడా తిరిగి అలాగే కొనసాగాలని చెప్పి భారతదేశ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అలాంటి ప్రధానమంత్రి గారు ఈ భారతదేశానికి దొరకడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టం. భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చినప్పటికీ అప్పటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ స్థాపించినటువంటి అంత్యోదయ వ్యక్తికి న్యాయం జరగాలని ఏదైతే నిర్ణయం తీసుకొని జనంలో అత్యంతగా ఇబ్బందులు ఉన్న ఆఖరు వ్యక్తికి న్యాయం జరగాలని ఆలోచన మీద ఈ పార్టీ స్థాపించడం, వారి ఆశలు ఈరోజు నెరవేరుతుండగా సుదీర్ఘంగా ఒక 60 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారి ద్వారా ఇవాళ వారు కన్న కలలు తీరే పరిస్థితికి వచ్చింది. ఈ 12 సంవత్సరాల్లో డిమానిటైజేషన్ అయినా, ఆర్టికల్ 370 అయినా,